ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ మున్సిపల్ చైర్పర్సన్ గా కృష్ణకుమారి ఎన్నికయ్యారు. 10వ వార్డు కౌన్సిలర్ గా మండవ కృష్ణకుమారి ఉన్నారు. 14 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కృష్ణకుమారికి మద్దతిచ్చారు. కాగా ఎంపీ కేసినేని చిన్ని, కౌన్సిలర్ శాఖమూరి స్వర్ణలతకు మద్దతిచ్చారు. నిన్న కౌన్సిలర్ సత్యవతికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతివ్వడంతో నిన్న జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. అనూహ్యంగా తెరపైకి మండవ కృష్ణవేణి పేరు రావడంతో ఆమె నందిగమ్మ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ మున్సిపల్ చైర్పర్సన్ గా కృష్ణకుమారి ఎన్నికయ్యారు. 10వ వార్డు కౌన్సిలర్ గా మండవ కృష్ణకుమారి ఉన్నారు. అయితే 14 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కృష్ణకుమారికి మద్దతిచ్చారు. కాగా ఎంపీ కేసినేని చిన్ని, కౌన్సిలర్ శాఖమూరి స్వర్ణలతకు మద్దతిచ్చారు. నిన్న కౌన్సిలర్ సత్యవతికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతివ్వడంతో నిన్న జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. అనూహ్యంగా తెరపైకి మండవ కృష్ణవేణి పేరు రావడంతో ఆమె నందిగమ్మ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. రెడ్డిగా నందిగమ్మ మున్సిపల్ చైర్పర్సన్ గా కృష్ణకుమారి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి. దీపిక, నందిగమ్మ మున్సిపల్ చైర్పర్సన్ గా కృష్ణకుమారిని ఎంపిక చేశారు. అనూహ్యంగా తెర మీదకు కృష్ణకుమారి పేరు వచ్చిందని చెప్పాలి. నిన్న జరగాల్సి ఉన్నటువంటి ఎన్నికకు సంబంధించి ఎంపీ కేసినేని చిన్ని స్వర్ణలత అనే కౌన్సిలర్ కు మద్దతు ఇవ్వడము, అలాగే ప్రస్తుతం నందిగామ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తంగిరాల సౌమ్య ఇంకొక సత్యవతికి మద్దతు ఇవ్వడంతో ఇద్దరికి సంబంధించినంత వరకు కూడా ఎవరు లేకుండా మూడవ వ్యక్తి మండవ కృష్ణకుమారి పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చిందనే చెప్పుకోవాలి. మొత్తం నందిగామ మున్సిపాలిటీకి సంబంధించి 20 వార్డులు ఉండగా 14 మంది కృష్ణకుమారికి సపోర్ట్ చేయడం జరిగింది. మండవ కృష్ణకుమారికి సపోర్ట్ చేయడంతో అనూహ్యంగా ఆమె ఎన్నిక అవడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సైతం కృష్ణకుమారికి మద్దతు తెలపడంతో మొత్తం 15 మంది సభ్యులకి సంబంధించినటువంటి సపోర్ట్ అనేది మండవ కృష్ణకుమారికి లభించిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఏదైతే గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు 6 టీడీపీ, అలాగే మిగిలిన 14 మంది కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు గెలిచిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఇద్దరు కూడా మృతి చెందడంతో అక్కడ 2 కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్ కౌన్సిలర్లు బయటికి రావడంతో అనూహ్యంగా టీడీపీఏ నందిగామ మున్సిపాలిటీని కైవసం చేసుకుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నందిగామ మున్సిపాలిటీ అనేది టీడీపీకి కంచుకోటగా ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి సంబంధించినటువంటి పాలన అక్కడ సాగిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఏదైతే వ్యతిరేకించినప్పటికీ కేసినేని చిన్నికి అలాగే తంగిరాల సౌమికి సంబంధించి ఇద్దరు అభ్యర్థుల పేర్లు కాకుండా అనూహ్యంగా మండ కృష్ణకుమారి పేరు అయితే తెర మీదకి వచ్చింది. ఆమె కౌన్సిలర్ గా చైర్పర్సన్ గా ఎన్నిక కావడం కూడా జరిగింది. దీపిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.